హాయ్ ఫ్రెండ్స్. కాంచన అయితే అడుగుతూ ఉంటుంది దశరథ్‌ని. "ఏంటన్నయ్య నువ్వు ఎప్పుడూ లేనిది ఇంత సంతోషంగా ఉన్నావు? నీ కళ్ళల్లో ఏదో సంతోషం బాగా కనిపిస్తుంది. నీ సంతోషానికి కారణం ఏంటన్నయ్య? చెప్పన్నయ్య" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు శివనారాయణ అయితే, "ఏంటో అమ్మా అస్సలు తెలియడం లేదు. వీడు గుడికి వెళ్ళినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పటినుంచి వీడేమన్నా మాట్లాడుతుంటే కొన్ని కొన్ని సార్లు నాకు అర్థం కూడా కావడం లేదు. ఏం మాట్లాడుతున్నా కూడా తెలియక వింటూ ఉంటున్నాను" అని చెప్పి శివనారాయణ కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కాంచన అయితే, "ఏమైందన్నయ్య? ఏమైందో చెప్పు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు, "అవునమ్మా చాలా పెద్ద మ్యాటరే అయ్యింది. కానీ దాని గురించి నీకు తర్వాత చెప్తాను. కానీ నువ్వు ఒకసారి నాకు పాప పుట్టినప్పుడు మాట తీసుకున్నావు కదా! నా కూతుర్ని నీ కొడుక్కు ఇచ్చి పెళ్లి చేయాలని. ఆ కల ఇప్పటికి నిజమైందమ్మా" అని ఇక దశరథ్ అయితే అంటుంటే, "ఏంటన్నయ్య నువ్వు చెప్పేది?" అని చెప్పి కాంచన అడుగుతుంది. "అవునమ్మా నిజంగానే నా కూతురే నీకు కొడుక్కిచ్చి పెళ్లి చేశాను తెలుసా నీకు" అని చెప్పేసి ఇక దశరథ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే జోష్న వచ్చి, "ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు ఏమన్నా దీపనా?" అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది. జోష్న అయితే, "నువ్వు ఎందుకు వచ్చావు? జోష్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు" అని చెప్పి దశరథ్ అడుగుతూ ఉంటాడు. "రాకూడదా డాడీ? నువ్వు ఇష్టం వచ్చినట్టు అందరితో మాట్లాడుతూ కూర్చొని ఇలా నా కూతురు దీపా దీపా అని చెప్పుకుంటూ తిరగడానికా? అలా అయితే నేనేమైపోవాలి? నేను నీ కన్న కూతురిని" అని చెప్పి జోష్న అంటూ ఉంటుంది. ఇక అలా జోష్న అడిగేసరికి, "నువ్వు నా కూతురివి కాదు" అని చెప్పేసి దశరథ్ అంటాడు. ఇక అంతా కూడా షాక్ అయిపోతారు. ఇక జోష్న అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటసలు నాకేం అర్థం కావడం లేదు. కొంప తీసి డాడీకి ఏమన్నా నిజం తెలిసిపోయిందా? నిజం తెలిసే ఇలా మాట్లాడుతున్నాడా? నాకు అసలు అర్థం అవ్వడం లేదు. ఒక్కొక్కసారి డాడీ మాటలు వింటే నిజం తెలిసిపోయింది అని అనిపిస్తుంది. వెంటనే తెలియలేదు అనిపిస్తుంది. ఏమీ అర్థమే కావడం లేదు అని చెప్పి జోష్న తన మనసులో అనుకుంటూ ఉంటూ, "డాడీ ఏం మాట్లాడుతున్నారు డాడీ మీరు" అని చెప్పేసి జోష్న అలా చూస్తూ ఉండిపోతుంది. "అవును నిజమే మాట్లాడుతున్నాను. ఏ దీప ఎందుకు నా కూతురు కాకూడదు? నువ్వు ఒక్కదానివేనా నా కూతురివి? ఎందుకు అవ్వాలి? నా చేతులతో కన్యాదానం చేసి నా కూతురి కింద నా చెల్లి ఇంటికి కోడలుగా పంపించాను. అప్పుడు తను నా కూతురు కాకుండా ఇంకేమైపోతుంది" అని జోష్న దగ్గర అయితే దశరథ్ కవర్ చేస్తాడు. "అమ్మయ్య" అని ఇక కార్తిక్ దీప అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఛ! ఏం డాడీ నువ్వు అంత మాత్రాన కూతురు లాంటిది అనాలి కానీ కూతురు కూతురు అంటావా ఏంటి? బయట అందరూ ఏమనుకుంటున్నారు? అసలు ఎందుకని దీపని అస్తమాను నువ్వు కూతురు కూతురు అంటున్నావు? నాకు అలా నువ్వు అనడం అస్సలు నచ్చలేదు డాడీ అని చెప్పి జోష్న అంటుంది. "నచ్చకపోతే మానే జోష్న. నేనేమి నువ్వు నా కూతురివి కాదు. అసలు నువ్వు నా కూతురివే కాదు వేరే వాళ్ళ కూతురివి అని నేనేం అనలేదు కదా! దీప కూడా నా కూతురే అన్నాను. దీప కూడా అంటే దానికి ముందు నువ్వు ఉన్నావనే కదా అర్థం" అని దశరథ్ అయితే అంటాడు. "ఏంటండి నీకు ఎన్నిసార్లు చెప్పినా ఏమీ అర్థం కావడం లేదు. తాత నువ్వన్నా చెప్పొచ్చు కదా" అని జోష్న అయితే అంటూ ఉంటుంది. "నేనేం చెప్తానమ్మా? వాడు చెప్పే దాంట్లో తప్పేమీ లేదు కదా! దీప ఎవరూ లేరు. తనకి నాన్న అమ్మ లేరు. ఆ స్థానంలో అమ్మా నాన్న అయి ఉండి కన్యాదానం చేసి ఒక అబ్బాయికి అప్పచెప్పారు. ఇక ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళే కదా అర్థం. అలాగే దశరథ్ అంటున్నాడు. అంతే కదా" అని చెప్పి జోష్నకు అయితే శివనారాయణ అంటూ ఉంటే, "మీ అందరూ ఒక్కటైపోయి నన్ను బాగా ఆడుకుంటున్నారు. నాతోటి ఎవరూ లేరు. కనీసం మమ్మీ కూడా ఇప్పుడు ఒంట్లో బాగాక బెడ్ మీద ఉంది. నా బాధని ఎవరూ అర్థం చేసుకునే వాళ్ళే లేరే. ఛీ" అని చెప్పేసి ఇక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత కాంచన అయితే, "ఏంటన్నయ్య జోష్నకి ఎందుకంత కోపం వస్తుంది" అని అడుగుతుంది. "అంతేనమ్మా ఎందుకంటే తను నా సొంత కూతురు కాదు కాబట్టి" అని దశరథ్ అంటుంటే, "ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది" అని కాంచన అంటుంది. "అవునమ్మా నేను చెప్పేది నిజం. నేను పక్కకి తీసుకువెళ్తాను పదా" అని చెప్పేసి ఇక కాంచననైతే పక్కకు తీసుకువెళ్తాడు దశరథ్. అయితే ఏంటి ఇద్దరు పక్కకు వెళ్తున్నారు. "ఏమైంది" అని ఇక శివనారాయణ అడుగుతుంటే, "ఏమో ఏదో మాట్లాడుకుంటారేమో తాతయ్య" అని చెప్పేసి ఇక దీపా కార్తిక్ అయితే శివనారాయణ దగ్గర నిల్చొని ఉంటారు. ఇక కాంచన అలాగే దశరథ్ ఇద్దరు కూడా బయటికెళ్ళి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. "ఏంటన్నయ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. జోష్న నీ అసలు కూతురు కాదా? అదేంటన్నయ్య" అని చెప్పి కాంచన అడుగుతుంది. "అవునమ్మా చెల్లమ్మ నిజంగా చెప్తున్నాను. ఈరోజు నేను ఇలా బయటికి వెళ్ళడం వల్ల నాకు చాలా మంచి జరిగింది. నేను చాలా మంచి విషయాన్ని తెలుసుకున్నాను. అదేంటో తెలుసా? ఈ విషయం తెలిస్తే నువ్వు కూడా చాలా సంతోషిస్తావు. నాకు సుమిత్రకి ఆడపిల్ల పుట్టిందని తెలిసిన క్షణం నువ్వు ఆ బిడ్డని
బిడ్డని ఎత్తుకొని ఏమన్నావో గుర్తుందా చెల్లమ్మ అని చెప్పి దశరథ్ అడగగానే, ఎందుకు గుర్తులేదన్నయ్య, నీకు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే ఆ బిడ్డ నా ఇంటికి కోడలవ్వాలని అప్పుడే కోరుకున్నాను. కానీ ఏం చేస్తాం, జోష్న కొంచెం మొండిగా తయారవ్వడం వల్ల నా కొడుకు దీపని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి కాంచన అంటే, అలా ఏమీ లేదమ్మా, కార్తిక్ ఎవరినో పెళ్లి చేసుకోలేదు, నా కన్న కూతురు దీపనే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అనగానే ఇక కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది, దీప నీ కన్న కూతురా, మరి జోష్న ఎవరు అని చెప్పి అడిగితే, అంతా చెప్తానమ్మా, ఈరోజే నేను చాలా నిజాలు తెలుసుకున్నాను, అవన్నీ కూడా నీకు చెప్తాను. ముందుగా అయితే నీకు చెప్తున్నా చూడు, దీప ఎవరో కాదు, నీ మేనకోడలు, నీ అన్నకి పుట్టిన బిడ్డ అని చెప్పి అనగానే కాంచన అయితే కొంచెం సంతోషంతో బాధతో ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది. అసలు ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది అని చెప్పి కాంచన అడుగుతూ, మరి జోష్న ఎవరు, దీపాన్ని కన్న బిడ్డ అయితే జోష్న ఎవరికి పుట్టిన బిడ్డ అని చెప్పి అడుగుతుంది. జోష్న కాశీకి పుట్టిన బిడ్డ, చిన్నప్పుడే పారిజాతం పిన్ని చేసిన పాపం వల్ల ఈరోజు నా బిడ్డ ఇన్ని సంవత్సరాలు ఇలా బాధలు పడాల్సి వచ్చింది అని చెప్పి అయితే దశరథ్ అంటూ ఉంటాడు. మీరు చెప్పేదేంటో అర్థమయ్యేటట్టు చెప్పండి, మీరు చెప్పేది నాకు సరిగ్గా అర్థం కావడం లేదు అని చెప్పి కాంచన అంటుంది. చిన్నప్పుడు నీకు గుర్తుందో లేదో, అమ్మ మనల్ని చాలా బాగా పెంచింది కదా, అమ్మ చనిపోయాక నిన్ను నేను జాగ్రత్తగా అమ్మని చూసుకున్నట్టు చూసుకోవాలనుకున్నాను. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళాక నిన్ను కొన్ని రోజులు బావ బాగా చూసుకున్నాడు, కానీ బావ రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత నువ్వు బావని దూరం పెట్టాడు. అందుకే ఏమో మన తల్లి దీపరూపంలో వచ్చి నిన్ను కాపాడుకుంటూ నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలనే అమ్మే దీపలా పుట్టి నీ దగ్గరకు వచ్చినట్టుంది అని చెప్పి అనగానే, ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది, అమ్మ అంటావు దీప అంటావు, నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి కాంచన అంటుంది. ఏమీ లేదమ్మా, నాకు అలాగే దాసుకి ఒకేసారి బిడ్డ పుట్టింది కదా అని చెప్పి అనగానే, అవును, కానీ దాసుకి అలాగే కళ్యాణి వదినకి పుట్టిన బిడ్డ అప్పుడే చనిపోయింది కదా, అప్పుడు పారిజాతం పిన్ని కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండింది కదా అని చెప్పి కాంచన అడిగితే, లేదమ్మా, ఇద్దరు బిడ్డలు క్షేమంగానే ఉన్నారు. పారిజాతం పిన్నికి మన ఇంటి మీద ఉన్న కోపంతో, మన మీద ఉన్న ద్వేషంతో తన వారసురాలు ఈ ఇంట్లో హుందాగా బ్రతకాలని చెప్పి ఈ ఇంటికి వారసురాలు అవ్వాలని చెప్పిన క్రూరత్వంతో ఇలా చేసింది. తాను చేసిన దానివల్ల అందరికంటే ఎక్కువగా నా కూతురే సఫర్ అవుతూ ఉంది అని చెప్పి దశరథ్ అయితే అంటాడు. నీకొక విషయం చెప్పనా, అప్పుడు దాసు కళ్యాణికి అలాగే నాకు సుమిత్రకి ఆడపిల్ల పుట్టింది కదా, పుట్టిన వెంటనే దాసుకు పుట్టిన బిడ్డ చనిపోలేదు. ఆ బిడ్డని తీసుకొని వచ్చి సుమిత్ర దగ్గర పడుకోబెట్టింది పారిజాతం పిన్ని. నాకు పుట్టిన బిడ్డని కుబేర్ అనే వ్యక్తికి ఇచ్చి చంపేయమని చెప్పిందంట. కానీ ఆ కుబేర్ ఆ బిడ్డని చంపలేక బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వేరే వ్యక్తి వచ్చి దీపని పెంచుకున్నాడు. వీటన్నిటికీ సాక్షులు ఎవరో కాదు, వీటన్నిటికీ సాక్ష్యం ఎక్కడుందో తెలుసా, దాసు రూపంలోనే. ఈ విషయాలన్నీ నాకు దాసువే చెప్పాడు. ఇన్ని రోజులు నేను దీప నా కన్న కూతురు కాదు అనుకొని చాలా బాధపడ్డాను. మాకెందుకు కన్న కూతురు కాకపోయినా ఇంతలా సేవలు చేస్తుందా అని ప్రతి క్షణం ఆలోచించేదాన్ని. దానికి కారణం ఇదే అమ్మా, దీప మా కన్న కూతురు. ఈ విషయం దీపకి మాత్రమే కాదు, కార్తిక్కి కూడా తెలుసు. మరో విషయం చెప్పనా, ఈ విషయాలన్నీ జోష్నకి కూడా తెలుసు. జోష్నకి కన్న తండ్రి దాసు అన్న విషయం తెలుసు, మేము తల్లిదండ్రులం కాదు అని కూడా తెలుసు. కానీ జోష్న ఎంత క్రూరత్వంగా ప్రవర్తిస్తుందంటే, ఈ విషయం తన తండ్రి ఎక్కడ మనకి చెప్పేస్తాడా అని దాసుని చంపాలని చూసింది, కిడ్నాప్ చేయించింది, ఇలా ఎన్నో ఎన్నో చేసింది. ఎక్కడ ఈ నిజాలు మాకు తెలిస్తే మా ప్రాణాలకి కూడా ప్రమాదం అని చెప్పి ఇక దీపా కార్తిక్లు ఇద్దరు కూడా నువ్వు ఎంత చెప్పినా కూడా వినకుండా మా ఇంటికి పని వాళ్ళలాగా వస్తున్నారు. నువ్వు చాలాసార్లు దీపతో అన్ను ఉంటావు కదా, ఇక రెస్ట్ తీసుకోండి, నేనే నా పుట్టింటి గురించి ఆలోచించడం లేదు, కానీ నువ్వెందుకో ఆలోచించి నీ పుట్టింటికి వెళ్తున్నావని ప్రతి క్షణం దీపని అంటూ ఉంటావు కదమ్మా. దానికి కారణం ఏంటో కాదు, దీప తన తల్లికి సేవ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నీ దగ్గర నిజం దాచి వాళ్ళు ఇలా మా ఇంటికి వచ్చి పని చేసుకుంటున్నారు, అంతే తప్ప ఇంకేమీ కాదు. దీప లాంటి కూతురు నాకు పుట్టడం నా అదృష్టం. కానీ ఇన్ని రోజులు దీప మాకు దూరంగా చాలా కష్టాలు అనుభవించింది. ఇంకా ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టేద్దాం, మా ఇంటి వారసురాలుగా నా కూతురిగా
హ్యాపీగా బ్రతకాలని నేను చాలా కోరుకుంటున్నాను. కానీ ఏం చేద్దాం, దీప ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర ఒట్టు వేయించుకుంది. కానీ నీకు మాత్రమే ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు నా చెల్లివి. నీ నీ కోరిక తీరింది అని నీకు తెలిస్తే నువ్వు కూడా సంతోషిస్తావు కదమ్మా. అందుకోసమే నిన్ను పక్కకి పిలిచి మరీ ఈ విషయాన్ని చెప్తున్నాను. నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకు అని చెప్పి దశరథ్ అయితే అంటాడు. ఇక ఆ మాటలకి ఒక్కసారిగా కాంచన అయితే షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది నిజమా? దీప నీ కన్న కూతురా? అంటే దీప నా మేనకోడలా? నీకు సుమిత్ర వదినకి పుట్టిన బిడ్డ అని చెప్పి కాంచన అడుగుతుంది. అవునమ్మా, నేను చెప్పేదంతా కూడా నిజం. అందుకే ఈ విషయం నాకు దాసు కార్తిక్ ఇద్దరు చెప్పినప్పటి నుంచి సంతోషంతో చాలా సంతోషంగా ఉన్నాను. అసలు నీకు ఇంకొక విషయం తెలుసా? మొదటగా సుమిత్రకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వాలని చెప్పి జోష్ని తీసుకొని వెళ్తే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు కదా. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఈ విషయాన్ని నేను డాక్టర్తో కూడా చాలాసార్లు అడిగాను. కానీ ప్రతిసారి డాక్టర్ మీ కన్న కూతురే మిమ్మల్ని కాపాడుకుంటుంది అని చెప్పిందే తప్ప ఎప్పుడు కూడా జోష్న మిమ్మల్ని కాపాడుతుంది అని మాత్రం చెప్పలేదు. ఈ విషయాన్ని నేను కార్తిక్ని కూడా అడిగాను. నా కన్న కూతురే కాపాడుతుంది అని చెప్తుంది, కానీ జోష్న కాపాడుతుంది అని ఎందుకురా డాక్టర్ చెప్పడం లేదు అంటే, అదేంటి మామయ్య అలా మాట్లాడతావు? నీ కన్న కూతురు జోష్నే కదా, అందుకే అలా చెప్పి ఉంటుంది అని ప్రతిసారి కూడా ఏదో ఒక మాట మార్చి చెప్పేసేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు దాసు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ఈ విషయాన్ని దాసు నాకు చెప్పాలని 10 రోజుల క్రితమే ఇంటికి వచ్చాడట. ఆ విషయం తెలుసుకున్న జోష్న దాసుని కిడ్నాప్ చేయించి బంధించిందట. ఎలాగోలా దాసు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఈరోజు నాకు నిజం చెప్పాడమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి గాల్లో గంతులు వేస్తున్నట్టుంది. నా కూతురు దీప అయి ఉంటే ఎంత బాగుండో అని చాలాసార్లు అనుకున్నాను. కానీ ప్రతిసారి కూడా దీప నా కూతురు కాదు కదా అని చెప్పి బాధపడుతూ ఉండేవాడిని. కానీ ఈరోజు నిజం తెలిసాక నాలో చాలా సంతోషం వచ్చింది. దీప నా కూతురు అన్న నిజం నాకు తెలిసినప్పటి నుంచి నేనుగా లేను. ఇంత మంచి వార్త తెలిసింది కదా, అందుకే సంతోషంగా ఉన్నాను. నీకు ఇంకొక విషయం కూడా చెప్పనా? సుమిత్రని కాపాడుకునేది జోష్న కాదు, రెండోసారి శాంపిల్స్ ఇచ్చింది దీప. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పి డాక్టర్ హారిక దగ్గర మాట తీసుకున్నారు కార్తిక్ అలాగా దీప. అందుకోసమే ఆ డాక్టర్ హారిక ఎవ్వరికి విషయం చెప్పకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. చూసావు కదా, కన్న తల్లిని కాపాడుకోవడం కోసం దీప ఎన్ని అగచాటులైనా పడుతుంది, ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. ఎందుకంటే తన కన్న తల్లి సుమిత్ర కాబట్టి. ఇదొక్కటి సరిపోదా జోష్నకి దీపకి ఉన్న తేడాని గమనించడానికి అని చెప్పి దశరథ్ అయితే అంటూ ఉంటాడు కాంచనతో. అన్నయ్య నువ్వు చెప్పింది నిజమా? అవును అని చెప్పి దశరథ్ అనగానే చాలా సంతోషంగా ఉంది. అంటే నా మేనకోడలే నా కోడలైందా? ఇంతకంటే సంతోషం ఏముంటుందన్నయ్య అని అంటుంది